తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించిన అధికారులతో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధిక ప్రభావం ఉందని చెప్పారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎన్డీఆర్ఎఫ్సి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. వరదలో చిక్కుకుపోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, రిజర్వాయర్ల వద్ద నీటి స్థాయిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. నీటితో నిండిన రోడ్లు, కాజ్వేలపై రాకపోకల నిషేధం విధించాలని చెప్పారు. వర్షం కారణంగా పేరుకుపోయిన పారిశుద్ధ్య పనులు, దోమల నివారణకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్పై బంగాళాఖాతంలో ఏర్పడిన మింతా తుఫాన్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రపై బీభత్సం సృష్టిస్తుంది. తుఫాను ప్రభావంతో కోస్తా ఆంధ్రలోని పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. తీర ప్రాంతం ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా ఈదురుగాళ్లతో కూడిన అతి భారీ వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో పలు గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. బాధిత కుటుంబాలు పునరావాస కేంద్రాలు తలదాచుకుంటున్నారు. హై అలర్ట్తో ఉన్న అధికారులు తుఫాను ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, నర్సాపురం ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. లక్డీకపూర్లోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఫీజు రియంబర్స్మెంట్ జాప్యానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడించారు. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుందని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుందని, కమిషన్లకు కక్కుర్తి పడకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించాలని, లేని పక్షంలో ఎటువంటి ఆందోళనలకు వెనకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎవరైతే డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చిన కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులు ఇస్తున్నారు తప్ప ఇవాళ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇవాళ ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ, టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి రియంబర్స్మెంట్ ప్రభుత్వం వాళ్ళ జాప్యం చేస్తూ ఉన్నది. ఎంతసేపు వీళ్ళు కమిషన్ ఇచ్చే వాటికి బిల్లులు ఇస్తారు తప్ప ఇవాళ లక్షలాది మంది చదువుతున్న విద్యార్థులకు మాత్రం ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ నిర్వహించడం వల్ల జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద వర్షం మాట 3 రోజులు వర్షం. మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ మల్కాజ్గిరి, మిర్జాలగూడ, సఫిల్గూడ, అదేవిధంగా ఆనంద్బాగ్, గౌతమ్ నగర్, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
కీసర మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కీసర, బోగారం, అదేవిధంగా గోధుమకుంట, బండ్లగూడ, రాంపల్లి, నాగారం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. నాగారంలో మున్సిపల్ పరిధిలోని వాటర్ ట్యాంక్, నాగారం చౌరస్తా, రాంపల్లి ఏరియాల్లో ఉన్న గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. తాండూరు విరిశెట్టిపల్లిలో ఉధృతంగా ప్రవహిస్తున్న కాగ్నా నది వాగులో ఓ వ్యక్తి కొట్టుకు వచ్చాడు. గమనించిన గ్రామస్తులు తాళ్ల సాయంతో వ్యక్తిని ఒడ్డుకు చేర్చి కాపాడారు. ఈ సంఘటన తాండూరు మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు యాలాల మండలం అగ్గనూర్ గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి కాగ్నా నదిలో కొట్టుకుంటూ వచ్చాడు. వీర్శెట్టిపల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద చేతులెత్తి మునుగుతూ తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు వాగులో దూకి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. వాగులోకి తాడు విసిరి నర్సయ్యను ఒడ్డుకు చేర్చారు. వెంటనే 108కు సమాచారం ఉంచి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నర్సయ్యకు ప్రాణాపాయం తప్పినట్లు తెలిసింది. సిటీలో కురుస్తున్న వర్షాలతో క్షేత్రస్థాయిలో పర్యటించారు జీహెచ్ఎంసీ హైడ్రా కమిషనర్లు. మసబ్ ట్యాంక్ నుండి లక్డీ కపూర్ వైపు పర్యటనలో మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు మీద నిలిచిన నీటిని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. వర్షపు నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇరువైపులా రోడ్డును తవ్వి వేసిన 2 ఫీట్ల పైప్ లైన్లు అనుసంధానం పూర్తి చేయాలని సూచనలు చేశారు. పైప్ లైన్లను మహావీర్ ఆసుపత్రి, చింతలబస్తీ ప్రాంతాల మురుగునీటితో కలపాల్సిన అవసరంపై చర్చించిన కమిషనర్లు మట్టిని తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచనలు చేశారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గల అంజనాపురం నిమ్మవాగు బ్రిడ్జిపై నుండి నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాగా పల్లిపాడు ఎన్కూర్ మార్గం మధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగి పొర్లుతున్న నీటి ప్రవాహం నుండి డ్రైవర్ డీసీఎం వ్యాన్ను దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని ఎంత చెప్పినా వినలేదు. దీంతో డీసీఎం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ నీటిలో గల్లంతు అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎట్లా వస్తాను అనుకున్నావు? అసలు ఏదో హీరో ఉన్నట్టు వచ్చిండు. అస్సలు అవసరం చూడు, బండి చూడు ఎంత రేజో. ఇంకోట్లే నీ బండి ఎక్కడ పోదు, ఆగు.
ఇప్పుడు మాది అట్లా అన్నా బండి ఆపి ఇట్లా దా అన్న క్లోజ్ తీసుకుంటావురా అయిపోయాడు అది లాగైపోతుంది నా వాటర్లో అయితే. మెంతా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్లో రాత్రి నుండి వర్షం కురుస్తుంది. నగరంలోని ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలీపురం, పిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్లో వర్షం భారీగా పడింది. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షం కురుస్తుంది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూళ్లు మరియు ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ ఏం చేసినారు రోడ్ల మీద వేసిపోతుంది.